చెప్పిన సెంటిమెంట్ ఎలా సాలే గానే నోరు మూసుకొని తీపా. ఒరే సింపంజే ఎవరు రాసుండదే? ఓ నీకు చదువు రాదు కదా ఇటయ్యే. కళ్ళ గంతులు కొట్టుకొని నచ్చిన వాళ్ళని పట్టుకోమని రాసుండదురా. నీకు నచ్చిందంటే పొరకట్టే కదా, దానికి కళ్ళకు గంతలు కట్టుకునేది దేనికి? పోయి పట్టుకోపా. కాదమ్మి, నిన్ను పట్టుకొని నా గుడ్డి ప్రేమని నిరూపిస్తానుండు. అన్నా కట్టన్నా. ఒరే కరిబాబు జాగ్రత్త, ఆవేశపడ్డావు అనుకో పంచొడ్డొచ్చి పంచర్ అవుతుంది. అంత సీన్ లేదు, పంచి కట్టే దాని మీద మనకు బలం ఉండదులే. బాబు బాబు మనం అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? ఎందుకంటే నేను గౌతమ్కి ఏ ఇంపు నుంచి తాతగారో క్లియర్ గా చెప్పాలి. అవునవును, అసలు ఆ సంగతి మర్చిపోయింది సుమండి. భలే గుర్చేశారు. పదండి పదండి. రండి రండి, ఇలా రండి మాట్లాడుకుందాం. ఇప్పుడు గౌతమ్కి నేను తండ్రి తరఫున తాత, తల్లి తరఫున తాత అన్నదేగా నీ డౌట్. క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో. థ్యాంక్స్ అండి. ఇదేంటి ఎంత విచిత్రంగా ఉంది? నేనున్నాను, ఇక్కడ గౌతమ్ ఉన్నాడు, ఇక్కడున్న నేను, ఇక్కడున్న గౌతమ్కి తాతను ఎలా అవుతాను అన్నదేగా నీ డౌట్. అవునండి. అన్నట్టు ఇంకో విషయం, ఫోటోలు మీరు భలేగా ఉన్నారండి బాబాలాగా. ఫోటోలేనే కాదు మామూలుగా కూడా చాలా బాగుంటాను. నీకు జాగ్రత్తగా విను, బాగుంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తాత, వాళ్ళ తాత తాత, వాళ్ళ తాత తాత తాత, మా తాత, మా తాత తాత, మా తాత 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 స్వయంగా అన్నదమ్ము. అర్థమైందా? తాత తప్పితే ఏం అర్థం కాలేదండి. ఓకే ఓకే, ఇంకో రూట్ లో నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి అమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మ, మా అమ్మ అమ్మమ్మ స్వయాన అప్పచెల్లి. అర్థమైందా? అమ్మ తప్పితే ఏంటి అర్థం కాలేదండి. మొదట్లో అలాగే ఉంటుందయ్యా, కన్ఫ్యూజ్ అవ్వకు, జాగ్రత్తగా చెప్తాను, ఫాలో. పట్టేసా 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 అమ్మ, వాళ్ళ అమ్మ, మా అమ్మ స్వయాన. కాసేపు వద్దండి బాబు, ఇప్పుడే మళ్ళీ వస్తాను. వద్దండి. కూర్చో. అమ్మ అత్త టెన్షన్ పడమాకే, నిశాంతం అయిపోతే. ఇదిగో కూల్ కూల్, ఏం పడుతుందా? కూల్ కూల్. ఓయమ్మో, ఇట్ట తేడా కొడతా ఉండదు స్వామి. నువ్వేంట్రా మమ్మల్ని తగులుకున్నావు? హరిచంద్రుడికి నక్షత్రుడు తగులుకున్నట్టుగా నువ్వు మమ్మల్ని తగులుకున్నావేంటే? అవుతున్నా అత్త ఎలా ఉందా? ఏం కాలేదు కదా, టెన్షన్ పడకండి. కూల్ అత్త, కూల్ బదరా. గేమ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కంటిన్యూ చేద్దాం. రండి రండి భయ్యా. ఇప్పుడు ఎవరి పెద్దలు తీసేదే? రేవతి నువ్వు లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలేయండి. ఏంటి బుజ్జమ్మ నువ్వు? ఇంతమంది సరదాగా ఆడుతుంటే నువ్వేంటి ఇంట్రెస్ట్ లేదంటావు? అసలు జరుగుతున్నది నీ నిశ్చితార్థమే అని గుర్తుందా నీకు? మీరున్నానే. ఇదిగో రేవతే, ఇలా నలుగురితో కలిసి ఆటపాటలు ఆడేవనుకో సిగ్గు మొహటాలనే మెల్లమెల్లగా అయ్యే పోతాయి. నువ్వు ఇలాంటి ఏం పట్టించుకోమాక. ఏంటి బెదరు, నీకు బాగా అనుభవం ఉందనుకుంటాను. మరే